మంచి కన్యను తీసుకురమ్మని చెప్పి ఆ విజయటువంటి కశ్యపుడు కన్యావతారిస్తున్నారు. అందరూ కూడా చెప్పండి. దేవార్థం కన్యా వృణీధ్వం వృణీమహే. స్వామివారికి కన్యం తీసుకురావడానికి నియమించుకుంటున్నాను అనమాట. చతుస్సాగర పర్యంతం చెప్తున్నారు. అంటే మన యొక్క గోత్రం, గోత్రం అంటే బుద్ధి అని. అలాంటి గోత్రము స్వామివారి యొక్క గోత్రమాన్ని చెప్తున్నారు. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్కల్పత్రయార్షే ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య పరశివశర్మణోత్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్కల్పత్రయార్షే ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య సదాశివశర్మణపూత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్కల్పత్రయార్షే ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య చంద్రమౌళీశ్వర శర్మణపుత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్కల్పత్రయార్షే ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య కాశీ విశ్వేశ్వర ధర్మణే సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపాయ వరాయ. వాళ్ళ స్వామివారి పేరేంటండి? కాశీ విశ్వేశ్వరుడు. చెప్తున్నా చూసారా? మనం ఎక్కడికో కాశీకి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోబోయినప్పటికీ కూడా మనందరినీ కూడా చూడటానికి స్వామి కాశీ నుండి ఈశ్వర రూపంలో ఉంటున్నారు. అలాంటి స్వామికి మనం నమస్కారం చేసుకుందాం. అమ్మవారి యొక్క ప్రవణలు కూడా చెబుతూ ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి నిరాంజన సదానంద పరాశుభ్యార్హేతురాన్విత గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరారణ సదానంద పరాకారహేతురాన్విత పరవాసుదేవగోత్రోద్భవస్య గంధమాదన పర్వత మహారాజ శ్రవణపుత్రీ. గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరారణ సదానంద పరాకారహేతురాన్విత పరవాసుదేవగోత్రోద్భవస్య హిమవత్ పర్వత మహారాజ వర్మణపుత్రీ. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరారణ సదానంద పరాకారహేతురాన్విత పరశివగోత్రోద్భవీ పార్వతీనామ్ని కన్యా. అమ్మవారు పార్వతీనామంతో ఈశ్వరుడు పట్టం చేయడానికి సంసిద్ధంగా ఉండిట. అలాంటి గోత్రం చెప్పుకున్నాం. అందరూ కూడా పుట్టార్థావయం అంటే వారికి ఇచ్చినటువంటి వరుణ తీసుకొని పర్వతరాజు దగ్గరికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని చెప్తున్నారు. ఉండేటువంటి సర్వదేవతలు, అయ్యా ఉండేటువంటి కాశీ విశ్వేశ్వరుడు అనేటువంటి నామంతో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనకి మీ అమ్మాయి అయినటువంటి పార్వతీని ఇచ్చి వివాహం చేయమని చెప్పి స్వామికి నమస్కారం చేస్తున్నారు. అది పక్కన ఉండేటువంటి వాళ్ళు ఏమన్నా అబ్బాయి తరపున, ఇటు పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అమ్మాయి తరపున స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ తాంబరాన్ని స్వామివారి దగ్గరికి పడింది. హర నమ పార్వతీపతయే పదార్థావయమితి పరమావేదయేయుః. ఉతార్థావయమితి పరమావేదయేయుః. ఉతార్థావయో ఆగతాయ వరాయ మధువర్గం కుర్వన్ను దాతా సంకల్ప్య. అయ్యా మీ దగ్గర ఆచమన పాత్రలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకోసారి ఆచమనం చేయండి. అందరూ కూడా ఆచమనం చేయండి. అందరూ కూడా ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రత్యమ్రాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ప్రోక్షకాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, రయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ కూడా చెప్పండి. మదీయం